యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ఏం చేస్తారు? ప్రత్యుత్తరముగా ఒక మాటైనా నీతి మాట్లాడుతున్నప్పుడు నీతి పక్షంగా మాట్లాడడానికి ఎవరు రారు. నీవు మంచి మాట్లాడుతుంటే నీ మంచి విధానానికి, నీ మంచి మనసుకి ఎవరు సపోర్ట్ చేయరు. నీవు ప్రేమ చూపిస్తున్నప్పుడు నీ ప్రేమకు లోకస్తులు అబ్బాయి ఎంత మంచి మాట చెప్పిందో ఈ వ్యక్తి, ఎంత మంచి మాట చెప్పాడో అని నీ పక్షంగా నిలబడరు. ఏలి ఎవరి పక్షంగా నిలబడుతున్నాడు? నీతిని జరిగించే దేవుని పక్షంగా నిలబడుతున్నాడట. నీతిని మాట్లాడుతూ న్యాయము జరిగించడానికి ఏలియా నిలబడుతుంటే అందులో ఏలి అంటున్నాడు, మీ ఎన్నాళ్ళు మట్టుకయ్యా 2 తలంపుల మధ్య ఉంటారు. ఎన్ని తలంపులంట? 2 తలంపులు. ఏంటి 2 తలంపులు? ఒక ప్రక్కన దేవుడు ఏవో గొప్పవాడని మాట్లాడుతున్నారు, ఒక ప్రక్కన వచ్చేటికి బయలుదేవుడు కరెక్ట్ అండి అని 2 మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ యొక్క 2 మాటలు మాట్లాడేవాడు ఆ రోజుల్లోనే ఉన్నారంట. దేవుడు ప్రత్యక్షంగా తన కార్యాలు చేసే రోజుల్లోనే, ప్రత్యక్షంగా దేవుడు బయలుపరిచి దేవుడు దిగొచ్చి ఆ రోజుల్లోనే 2 మాటలు మాట్లాడే మనుషులు ఆ రోజు ఉన్నారు. ఈ రోజున దేవుని కార్యం ప్రత్యక్షంగా బయలుపరచకపోయినా వాక్కు రూపంగా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న 2 మాటలు మాట్లాడే వ్యక్తులు ఈరోజు కూడా ఉన్నారా? ఉన్నారు. అంటే ఏ కాలానికి ఆ గొడుగు పట్టే పరిస్థితులు ఆ రోజున ఉన్నాయట. కానీ ఏలియా పౌరుషం ఏంటి తెలుసా? ఏలియా పట్టుదల తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుని ప్రత్యక్షత ఈ ప్రజలు చూడాలి. అది పౌరుషం. ఇదిగో నేను ఆరాధిస్తున్న నా దేవుడు, నన్ను పిలిచిన నా దేవుడు, నాకు ఇచ్చిన అభిషేకం ఇచ్చిన నా దేవుడు, నన్ను రక్షించిన నా దేవుడు ఈ ప్రజలందరి ఎదుట గొప్పవాడుగా కనపరుచుకోవాలి. గొప్పవాడుగా కనపరిచి ఈ పరిస్థితులను మార్పు చేయాలి. ఇది పౌరుషం. ఎలాగ పౌరుషం కట్టాడు? ఎలాగ మాట చెప్పాడంటే అందరిని పిలిచి అన్నాడు, ఇదిగో ఒక కార్యం చేద్దామా? ఏం చేద్దామయ్యా ఏలియా గారు అంటే, ఇదిగో ఇక్కడ ఒక బలిపీఠం కడతాం. ఈ బలిపీఠం మీద మీరు 2 ఎద్దులను తీసుకొచ్చి వాటిని ఖండించి వాటి మీద పెట్టండి. మీ భక్తిలో మీ బయలుదా దేవతను మీరు ఆరాధించండి. ఆరాధించి ఇవ్వడంలో ఎలా ఆరాధించాలి? ఆ పైన పెట్టబడిన ఆ పశువుని నిప్పు వేయకుండా ఆ యొక్క పశువు ఏమవ్వాలి తెలుసా? ఆ యొక్క వధించబడిన ఆ యొక్క మృగం ఏమవ్వాలి తెలుసా? దహనమైపోవాలి, కాలిపోవాలి. ఎలా సాధ్యమేదయ్యా? ఏలియా మొదట వారికే అప్పగించాడండి. ఏలియా ఎవరికి అప్పగించాడు? ముందు తాను చేస్తానని చెప్పలేదండి. ఎప్పుడైనా మాట చెప్పనా? ఏలియా అక్కడ చేసిన కార్యం అని చూస్తా, మొదటి ఛాన్స్ అన్యులకు ఇచ్చాడు, మొదటి ఛాన్స్ పరిస్థితులకి ఇచ్చాడు, మొదటి ఛాన్స్ లోకంలో తనకు వ్యతిరేకంగా ఉన్నవారికి అవకాశం ఇచ్చాడు. అప్పుడు వారి చేత కానప్పుడు ఏలియా 2వ మారు తన బలాన్ని, తన దేవుని శక్తిని బయలుపరిచాడండి. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలని తలుస్తా ఉన్నా. మొదట మనం వెంబడిస్తున్న మన పరిస్థితులకు ముందు మనం అవకాశం ఇవ్వాలి. శోధించగలని, నిందించని, కఠినమవని, ఎక్కిరించబడని, పస్తులుండనివి, బలహీనులు కానీ, ఏమీ లేని వరకు చేయబడని వేచి ఉండాలి. ఇక్కడ ఏలియా మనకు ఒక పాఠాన్ని నిలుపుతున్నాడు. ఈ రాత్రి పాఠం నీకు నాకు అవసరమేమో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట ఏలియా వాళ్ళకి అవకాశం ఇచ్చాడట. ఎంతటి అవకాశం ఇచ్చారట చూడండి. అక్కడ వాళ్ళంట ఎంతగా పిలుస్తున్నారు. 25 వచ్చి నుంచి చూడండి ఒకసారి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును చూసారా? ఏలియా మొదట ప్రజలకు ఇచ్చేశాడు, లోకస్తులకు ఇచ్చాడు, శరీరానుసారులకు ఇచ్చేశాడు. మొదట మన జీవితంలో కూడా మొదట మన పరిస్థితులకు ఇచ్చే అవకాశం. శోధించుకొని శ్రమపడనే, కానీ చివరికి విజయం ఎవరిదే? నా దేవునిదే, నా దేవుని పక్షంగా నిలబడిన నాదే అని ఎరిగిన ఏలియా మొదట వాళ్ళకి అప్పగించాడట. ఏం చేస్తున్నారు వాళ్ళు? చూడండి, అక్కడ రాయబడుతుంది, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును ఏం చేశారట? తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తూ ఉన్నారట. మాటలు వినపడతలేదు ఒక మాట కూడా. అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. కేకలేస్తున్నారు. ఈ కేకలో ఒక మాట కూడా ఆ యొక్క రాజ్యం నుంచి ఈ పక్క నుంచి కానీ, ఈ దిక్కు నుంచి కానీ వినపట్లేదట. ఈ 400 మంది చూసుకున్నారు. ఏంటి నీకు వినపడిందా? ఏమైనా? నాకు వినపడలేదురా. నీకేం వినపడిందా? అరే నీకు వినపడలేదు. నీకు వినపడిందా? నీకు వినపడలేదు. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు కేకలు అధికం చేయాలా? ఏం చేద్దాం ఇప్పుడు? ఇలా కాదు, మన రక్తాలు చిందాలా,
మన దేవతకి ఏం కావాలి? రక్తము చిందిస్తే అప్పుడు ఎలాగైనా ఆ ఎద్దును కాల్చడానికి అగ్ని దిగి వస్తుందిరా. ఓకే, అలాగే ఏం చేద్దాం? ఇప్పుడు కత్తులు తెచ్చుకున్నారట. వాళ్ళ యొక్క తాళ్ళుకి ఆ కత్తుల్ని చివర కట్టుకున్నట్ట ఈ యొక్క తాళ్ళుతో ఇలా కొట్టుకుంటుంటే ఈ కత్తి ఇక్కడ గుచ్చుకుంటుంది, ఇలా కొట్టుకుంటుంటే ఈ కత్తి ఇక్కడ గుచ్చుకుంటుంది. ఇలా తాళ్ళుతో కొట్టుకుని ఆరాధించడం ప్రారంభించారు. వాళ్ళు కొట్టుకుంటుంటే ఆ రక్తాలు ఏమవుతుంది సార్? ఆ రోడ్ల మీద పారుతున్నాయట, నీరు వల్ల పారుతున్నాయట. ఆ పారుతుంటే వాళ్ళు ఆ బాధను సహిస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు శ్రమ పడుతున్నారట. ఎస్, ఇప్పుడైనా ఈ రక్తానికి మా బయలుదేవత వచ్చింది, ఈ అగ్ని చేత ఈ పెట్టబడిన ఈ ఎద్దుని కాల్చేస్తుంది. కానీ వాళ్ళు మధ్యాహ్నం వరకు రక్తాలు కారేలాగా ఇంకోటి తెలిసిన గుండెలు బాదుకున్నారట. ఏమైనా వచ్చిందా? ఏమీ రాలేదు. అక్కడ రాయబడుతున్న మాటల్లో అప్పుడు ఏలియా అంటున్నాడు, చూడండి, ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, బాబు రండి రా బాబు, రండి అయ్యా రండి, ఇప్పుడు దాకా మీరు శ్రమించారు కదా, రండి. తీసుకొచ్చి జనులందరూ అతని దగ్గరికి వచ్చిన తర్వాత అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, అప్పుడు ఏం చేస్తుంది సార్? రే బాబు నేను చేస్తాను చూడండి. ఇక్కడ మాటల్లో ఆయన అన్న మాట మీరు వదిలేశారమ్మా. 28 చదవాలి మీరు. వారి గట్టిగా కేకలు వేసును, రక్తము కారునట్లుగా ఏం చేస్తుందట? మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ, చూడండి, కత్తులతోనూ. రెండోది ఏమి ఉపయోగించారట? మొదట వారి వాయిస్ వాడారు, కేకలు కేకలు కేకలు, దేవుడు రాలేదు. రెండోది ఏం చేశారట? కత్తులు వాడారు, రాలేదు. మూడోది ఏంటిట? శాస్త్రాలు, అంటే వారి యొక్క జపాలు, వారి యొక్క దీక్ష, ఇవి చేశారు. కానీ ఈ 3 విధానాల్లో కూడా ఆ దేవత వీళ్ళ కోసం ప్రత్యక్షత కాలేదట. అప్పుడు చెప్పాడంట, చూడండి అక్కడ రాయబడుతున్న మాటల్లో, ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత హస్తమైన నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడైనను ఎవడైనను లక్ష్యము చేసి వాడైనను లేకపోయాను. అప్పుడు ఏం చేశాడో తెలుస్తాను? ఏలియా నా దగ్గర రెండయ్యా అని చెప్పి జనులందరిని పిలిచి అతడు క్రింద పడదోయబడిన ఉన్న యెహోవా బలిపీఠము మొదట ఏం చేశాడట? ఇప్పుడు పరలోకం నుంచి అగ్ని దిగింపబడాలి అంటే ముందు ఆ బలిపీఠం బాగు చేయబడాల. ఏలియా గొప్పవాడే, కానీ ఆ అగ్ని దిగాలంటే ముందు ఎక్కడ దిగాలి? అగ్ని ఆ బలిపీఠం మీద పెట్టబడాలి. అవునండి, బలిపీఠం మీద పెట్టబడిన ఆ ఎద్దు ఏమి చేయబడాలా? కాల్చి బూడిద చేయబడాల. ఈ అగ్ని కాల్చి ఈ బూడిద చేయబడడానికి మొదటి ఏది ముఖ్యము? బలిపీఠం ముఖ్యం. చేసే వ్యక్తి ప్రార్థన గొప్పదే, జాగ్రత్తగా వినండి. చేసే నీ ప్రార్థన చాలా గొప్పదే, నువ్వు చేసే ఉపవాసం గొప్పదే, కానీ బలిపీఠం సరి కావాలి ముందు. అంటే సరి చేయడం, బలిపీఠం అంటే ఏంటి? నువ్వు చేసే విధానం, నీ జీవిత విధానం కరెక్ట్ అయితే నువ్వు ఎంతగా కన్నీరు కాచి ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడానికి సిద్ధపరచబడతాడు. అందుకు ఏలి ఏం చేస్తున్నంటే ముందు బలిపీఠం పడిపోయింది, దాన్ని ఏం చేస్తా? బాగు చేశాడు. ఇప్పుడు చదవండి ఒకసారి. ఆ బలిపీఠాన్ని బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమైంది నీ నామము ఇశ్రాయేలులగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున జాగ్రత్తగా వినండి. నీ నామము ఇశ్రాయేలీయులకు వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున. ఆ బలిపీఠానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క కార్యానికి ముందు పునాది కావాలి. ఇప్పుడు మనం చేయబడి ప్రార్థనలకు ఒక లెక్క ఉండాలి. లోకంలో సామెత ఉంటుంది కదా, ప్రతిదానికి వాడుక చాలామంది వాడతారు ఆ మాట. ప్రతిదానికి మాట గుర్తుందా మీకన్నా? ప్రతి సమయానికి ఒక లెక్క ఉంది, ఆయన కార్యాలకు లెక్క ఉంది, ఆ బలిపీఠానికి లెక్క ఉంది. అక్కడంట ఇశ్రాయేలుకు దేవుడైన యాకోబు యొక్క సంతతి యొక్క గోత్రముల లెక్క. అంటే ఆ బలిపీఠానికి కూడా దేవుడు వాగ్దానము ఏ ప్రజలకైతే ఇచ్చాడో ఆ ప్రజలు ఎంతమంది? 12 గోత్రాలు. ఆ 12 గోత్రముల యొక్క లెక్క చొప్పున ఈ బలిపీఠాన్ని కట్టడం ప్రారంభించాడు. ఏ వాగ్దానం చేత ఏ గోత్రం కట్టాడు, ఏ వాగ్దానం చేత యాకోబు సంతతికి ఆ మాట ఇచ్చాడో దానిని ప్రకారం కడుతున్నాడట ఆ బలిపీఠాన్ని.
నేనంటా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నీ విజ్ఞాపన చేసేటప్పుడు దాన్ని నీవేం తెలుసా, నీ వాగ్దానంతో కూడిన నీ యొక్క దేవుని ఇచ్చిన నీ మార్గం, నీ దేవుడు నీకు ఇచ్చిన దర్శనం, దేవుడు ఇచ్చిన నీ పిలుపు, దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క మహిమను బట్టి నువ్వు బలిపీఠానికి కట్టడం చేయాలి. మన ప్రార్థన బలిపీఠం ఎంత శ్రేష్టమైనదో చెప్పనండి. మన ప్రార్థన చేయనప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాం ప్రార్థన. కానీ బలిపీఠం కట్టేటప్పుడు ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. నీవు ముందు నీ వాగ్దానాన్ని ముందు పెట్టాలా బలిపీఠం మీద. 2, దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు. ఏ దర్శనంతో పిలిచాడు? ఏ దర్శనంతో నీవు లోకంలో ఉన్నప్పుడు పిలిచాడు? ఏ పాపంలో ఉన్నప్పుడు పిలిచాడు? ఏది దర్శనం? జ్ఞాపకం ఏది? ఆ స్వస్థత కార్యం జ్ఞాపకం ఏది? ఆ పిలుపు ఏది జ్ఞాపకం? కానీ ఇక్కడ బలిపీఠం ఏలే కడుతున్నప్పుడు ఏం చేసినా, ఇశ్రాయేలు యాకోబు యొక్క గోత్రముల లెక్క. అంటే మనం ఎలా కట్టాలి దీన్ని తెలిసినా, మన వాగ్దానానికి ముందు పెట్టాలా. ఆ బలిపీఠం కట్టేటప్పుడు ఆ బలిపీఠం మీద వాగ్దానం పెట్టాలా, నీ పిలుపు పెట్టాలా, దేవుడు నేను ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నాడో నీ ఆశీర్వాదపు దర్శనాన్ని పెట్టాలా. ఆ బలిపీఠాన్ని విప్పి ఆ యొక్క బలిపీఠం పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిసినా, ఇప్పుడు చదవండి ఒకసారి. ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి. చుట్టూ ఏం చేస్తుంది తెలుసా? తవ్వుతున్నాడట. దీన్ని ఎన్నో రకాలుగా అర్థాలు చెప్పొచ్చేమో, కానీ నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ యొక్క తలంపులు కొన్ని మాటలు, దేవుడు నాకు ఇచ్చిన తలంపులు కొన్ని మాటలు చెప్పాలి నేను ఆశపడతా ఉన్నా. నేను అంటాను, ఇక్కడ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా తవ్వించాడు. అంటే నేను అంటాను, నీ ప్రార్థన లోతుగా ఉండాలంటే ఒక దీక్ష కలిగిన ప్రార్థన కావాలి, ఒక ఉపవాసంతో చేసే ప్రార్థన కావాలి, ఒక కన్నీటితో చేసే ప్రార్థన నీదైతే ఆ ప్రార్థన అది లోతైనదిగా నీ ప్రార్థనకు, నీ మనవికి అది బలమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన మామూలుగా చేస్తున్నామండి, దానికి బలం ఉంటుందా? ఇప్పుడు ఒక మొక్క వేస్తావు, ఏదో చిన్న ఏలుతో ఇలా తవ్వేసి మొక్క పెట్టేస్తావు, దానికి బలం ఉంటుందా? దాన్ని చుట్టూ తవ్వుతాం, దానిలో ముందు మనం రాళ్ళు ఉన్నాయా, లేకపోతే ఏమైనా డస్ట్ ఉందా, ఏదైనా కాగిత ముక్కలు ఉన్నాయా, ఇవన్నీ ఏం చేస్తాము? తీసేస్తామా? తీసేసి చక్కగా ఆ మట్టిని, చాలామంది చూడండి మట్టిని ఏం చేస్తారు సార్, మెత్తన చేస్తారు. ఎందుకు మెత్తన చేస్తారు? ఆ నాటబడుతున్న మొక్క ఆ వేరు లోపలికి ఏం చేయాలా, వెళ్ళాలి కదా. ఆ మట్టి అంత పుల్లతో ఏం చేస్తారంటే ఆ మట్టిని దున్ని, ఇప్పుడు మన చేలో కూడా అంతే కదండి, ఏం చేస్తారు రైతు, నీరు పెట్టి దాన్ని దున్ని అప్పుడు అవి మొక్కలు వేస్తారు, అంతే కదండి. ఇక్కడ రాయబడుతున్న మనం చెప్పే మాట ఏంటంటే, నీ బలిపీఠాన్ని కట్టబడుతున్నప్పుడు నీ ఒక దీక్షను పూనుకొని, ఒక ఉపవాసంతో, ఒక దీక్షతో, ఒక ఆజ్ఞ ప్రకారం ఒక యజ్ఞం చేయన విట్లుగా నీ బలిపీఠాన్ని చుట్టూ ఏం చేస్తా, త్రవ్వబడిన విధానం కావాలి. త్రవ్వబడినది ఏం చేస్తాడంట, అక్కడ రాయబడుతున్న మాట, త్రవ్విన తర్వాత కట్టెలను క్రమముగా పేర్చి, ఇప్పుడు పేరుస్తున్నాడు కట్టెలు, కట్టి తర్వాత కట్టె. ఎలాగూ పడితే అలాగూ ప్రార్థన దేవునికి అంగీకరించబడదు, ఎలాగూ పడితే అలాగూ మాట్లాడితే దేవుని కనికరం దిగిరాదు, ఎలాగూ భక్తి చేస్తే ఆ భక్తికి దేవుడు దిగిరాడు. ఇది లోకపు తీరు. భక్తి చేశామన్న పేరుకి లోకపు తీరు, కానీ క్రీస్తులో ఉన్న భక్తికి క్రమం ఉంటుంది. లోకపు భక్తికి క్రమం ఉండకపోవచ్చు, మాట క్రమం ఉండకపోవచ్చు, పాపమైనా పర్వాలేదు, నీవు దేవుని దగ్గర వచ్చి ఒక చిన్న పూజ చేయి, దేవుడు కనికరించేస్తాడు అన్నది లోకమై ఉండొచ్చేమో, కానీ నా దేవుని భక్తి క్రమము కలిగినది. నా దేవుడు మాట్లాడాలంటే నీవు లోకానుసారంగా బ్రతికితే, లోకానుసారంగా మాట్లాడితే, లోకానుసారంగా నీ చూపు, లోకానుసారమైన నీ ఆలోచన, లోకానుసారమైన నీ ఉద్దేశాలు ఉంటే నీ బలిపీఠము, ఆ బలిపీఠం పెట్టే ప్రార్థన అంగీకరించబడదు. మీకు అర్థమవుతుందా? మరి ఏలియా ఏం చేస్తున్నావయ్యా అంటే, చుట్టూ తవ్వేశాడు ముందు, ఇప్పుడు కట్టెలు పెరుస్తున్నాడట. క్రమంగా నీ భక్తిలో క్రమం కావాలి, నీ ఆరాధనలో క్రమం కావాలి, నీ బ్రతికే విధానంలో క్రమము కావాలి. ఇప్పుడు ఒక పనికి ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఏం చేస్తారు? వాడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే పనిలో పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు? ఇప్పుడు 8:30 9ంటికండి మీ తాపీ పని అండి, 9ంటికండి, 8ంటికాడి నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఏమండి? 8ంటికి ఆ వ్యక్తి రాక 9ంటికి వచ్చాడు అనుకోండి, ఏమంటారు? ఎరా నీకు జీతం ఇవ్వట్లేదు, నీకు 1 గంట పని ఎవరు తిన్నట్టు గంట పని అడుగుతాం కదా. అంటే మనం జీతం ఇచ్చేటప్పుడు ఒక క్రమాన్ని కోరినప్పుడు, మనకు జీవం ఇచ్చేటప్పుడు మన దేవుడు కోరడా? నీ జీతం గొప్పదా, జీవం గొప్పదా? ఏండి, మన జీతం గొప్పదా, జీవం గొప్పదండి? జీతం ఈ రోజు పోతే రేపు ఇవ్వచ్చండి జీతం.
ప్రేమ ఉంటే ఒక 100 రూపాయలు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా ఇవ్వచ్చండి. కానీ జీవం పోన్లే రేపు ఇస్తానంటే ఉంటుందేంటి మనలో? ఏం చేస్తుంది? ఉస్కాకి రెక్కల్లో చెగిరిపోద్ది జీవం. కానీ ఏలి అది ఎరిగినవాడుగా అంటున్నాడు, పరలోకము నుండి ఇక్కడ చెప్పబడుతున్న తన నోట మాట అగ్నిని విడుదల చేయడానికట, పరలోకం అగ్ని దిగపట్టడానికట ఈ బలిపీఠాన్ని క్రమక్రమంగా పేరుస్తూ ప్రారంభించాడు. ఇప్పుడు ఏం చేశాడట? ఇప్పుడు చూద్దాం. ఎద్దును తునకలుగా కోసి ఏం చేశాడట? తునకలు చేసేసాడు. నేనంటాను, నీ అవసరతను ఏం చేయాలి తెలుసునా? యేసు నామములో తునకలు చేయాలా? నీ అక్కలను తునకలు నీ అవసరతలను తునకలు చేసేయాలా? అంటే ఎలాగా? యేసు నామములో ఈ కార్యం జరుగును గాక, యేసు నామములో ఏ రోగం పోవును గాక, అయ్యా నీ ముందు పెడుతున్నానయ్యా, నీ ముందు పెడుతున్నానని నీ ప్రతి పరిస్థితిని యేసు నామములో తునకలు చేసి బలిపీఠం పెట్టి, అయ్యా నీ మహిమ కొరకు చేయ్యా. ఇది ఎలాగుంది? ప్రభా నాకు ఈ కార్యం చేయి ప్రభా, ఈరోజు పనిచ్చో, ఈరోజు బువ్వచ్చో, ఈరోజు బట్టలిచ్చో, ఈరోజు ధనం ఇచ్చో, ప్రభా నీకు స్తోత్రం అయ్యా, ప్రార్థన చేసేసుకున్నావు, ముగించేసుకున్నావు. ఇది ఎలాగుంది? ప్రార్థించేటప్పుడు ప్రభా నా బలహీనత యేసు నామములో అయ్యా స్వస్థపరచును గాక, నా బంధకం యేసు నామములో కార్యం జరుగును గాక అంటూ యేసు నామములో నీ ప్రతి బాధను, యేసు నామములో నీ ప్రతి బలహీనతను, యేసు నామములో నీ అప్పుని, యేసు నామములో నీ రుగ్మతను, యేసు నామములో నీ అవమానాన్ని యేసు నామములో తునకలు చేయబడుతూ ఆ బలిపీఠం పెట్టినంత అప్పుడు అడగాలి, అయ్యా నీ చిత్తమయ్యా. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు నామములో నీ చిత్తమయ్యా. ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా ఆ మనవి. అమ్మా వింటున్నారా అమ్మా? రాలిపోతున్నాయి కంటి రెప్పలు. స్తుతించుదాం ఒకసారి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని గర్పించుదాం ఒకసారి. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఏంటాను, ఆ బలిపీఠం మీద పెట్టబడుతున్నప్పుడు దాన్ని ఏం చేశాడు? తునకలు చేశాడు. అంటే నీ బాధను, నీ పరిస్థితిని, నీ ఆలోచన కూడా ముందు ఏం తెలుసా? యేసు నామములో జరిగించబడును గాక, యేసు నామములో ఈ బంధకం, యేసు నామములో ఈ కార్యం, యేసు నామములో ఈ గృహం, యేసు నామములో ఆరోగ్యం, యేసు నామములో ఈ సమృద్ధి అని తునకలు చేసి, అయ్యా నీ చిత్తమైతే చేయ ప్రభా, నీ చిత్తమైతే నాకు జీవం, నీ చిత్తమైతే నీ కృప, నీ చిత్తమైతే నాకు సమృద్ధి, నీ చిత్తమైతే నా కుటుంబం, నీ చిత్తమైతే నా పిల్లలు అని నీవు అడిగినప్పుడు అదేం చేయబడుతుంది తెలుసా? ఇప్పుడు దిగొస్తుందట అగ్ని. ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. చదవండి ఒకసారి. ఏం చేశారంట? తునకలుగా కోసేసి కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పారు. ఇదేంట్రా బాబు అలాగేస్తున్నావు? ఏమవుతుందట? అసలే నిప్పు లేదు, అందులో నీళ్ళు కిరసనాలు పోయట్లేదు, పెట్రోల్ పోయట్లేదు, ఇంకేం పోతున్నారు ఈయన గారు? నీళ్లు పోస్తున్నాడట. అసలు మామూలుగా అంటుకోవడమే కష్టం, మరి నీళ్లు పోస్తే ఎలాగ అంటుకుంటుంది? ఏంటి ఏలియా గారు నీళ్లు పోయమంటున్నారు? నీళ్లు పోయమంటున్నాడు. ఆ పరిస్థితిని నీళ్లు పోయారట. నేనంటాను, మనం ప్రార్థించేటప్పుడు ఆ కట్టెల మీద నీ అన్నీ పెట్టేసావు కదా. ఏది? నీ బంధకం, నీ బలహీనత, నీ అవసరత, నీ ఆలోచన, నీ తలంపులు, నీ పాపం, నీ యొక్క అడిగివన్నీ పెట్టేసి ఏం చేసావు? తునకలు చేసావు. ఈ తునకలు చేసిన వాటి మీద నీ ప్రభు ప్రేమను నీ కళ్ళల్లో నుంచి అవి తడపడం ప్రారంభించారా? ఏడవాలా. ఈ అవసరతను బట్టి ఏడవాలా. ప్రభు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి ఏడవాలా. ఆయన కనికరం బట్టి నీ కన్నీటి చేత నీ పరిస్థితులన్నీ తడవబడినట్లుగా. దావీదు అంటాడండి, అయ్యా నేను పాపం చేశానయ్యా. ఎంతగా వేదన చెందుతో తెలిసినా తన పరుపు తేలిపోతుందంట. తన పరుపు తేలిపోతున్నంతటిగా కన్నీరు కార్చాడట దావీదు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దావీదుతో ప్రవక్త వచ్చి అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయ్యా, కానీ నీ పాపములో పొందినది మాత్రము దేవుని దాన్ని మాత్రం సహించట్లేదయ్యా. దావీదా ఏం చేస్తావయ్యా? అది పోవాలా. ఏది పోవాలా? పాపంలో ఏమి వచ్చింది దావీదుకి? కుమారుడు పుట్టాడు కదా. కుమారుడు పుట్టాడా? ఆ బెచ్చబాగు పుట్టాడు కదా. మొదట బిడ్డ పుట్టి చనిపోవాలి అంటే పాపము క్షమించబడింది, కానీ పాపములో వచ్చిన ఆ ఈవు, ఆ పాపములో వచ్చిన ఆ బిడ్డ మృతి చెందాలి అంటే క్లీన్ చేయబడాలి. ఒక మాట చెప్పనా? క్లీన్ చేయబడాలి.
మన మనవి ఆలకించబడాలంటే మన కన్నీటి చేత ఆ బలిపీఠం మీద పెట్టబడిన నీ ప్రతి అవసరత నీ కన్నీటి చేత, నీ ప్రక్షాళన చేత, నీ ఒప్పుకోలు చేత, నీ మనస్సులో నుంచి వచ్చే ఆ ప్రక్షణాల చేత అవి కడగబడిపోయినప్పుడు దేవునికి ఇంపైనదిగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు కిందకు చదివితే అంటాడు, చూద్దాం ఇప్పుడు. అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడి అని ఆ అతడు ప్రకారం చెప్పగా, చేయండి. వారు రెండవ మారును అలాగూ చేశారట. మూడవ మారు ఏం చేశాడు? మరలా అదే చేశాడు. 3 మార్లు మోసాడంటే నీళ్లు, అదే మారు పోస్తున్నాడు, అదే మారు. అంటే ఆ బలిపీఠానికి ఇంకా తన యొక్క కన్నీటిని, తన నీటిని ఎలా అయితే అందించాడో, నేనంటాను అదే విధంగా నీవు మారు 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 ప్రార్థన చేస్తూనే ఉండాలా. నేనంటాను దావీదు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు? దానియేలు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు? కనీసం ఆ 3 మార్లను మనం చేయగలుగుతున్నామా? కష్టమైపోతుంది. ఎందుకు ఈ 3 మార్లు అని బట్టి పెట్టాడో నాకు నాకు తెలియదు. కానండి నేనంటాను మన పరిస్థితుల మీద నీ 3 మార్లు నీ కన్నీటిని ఒలికిస్తూనే ఉండాలా. అంటే అంటాను దినమంతయు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో నీ బలిపీఠం మీద పెట్టబడిన నీ పరిస్థితుల మీద నీ కన్నీరు ఒలికిస్తూనే ఉండాలండి. హల్లెలూయా. ఇప్పుడు కిందకి వస్తే అంటాడు, అక్కడ చూడపోతే నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారిపోతున్నాయి. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా అబ్రహాము, చూడండి ఈ ప్రార్థన ఒక్కసారి ఆలోచించండి. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుని ఉన్నానని ఈ కార్యము చేత నీ సెలవు చేత చేసిదివని ఈ దినమున ఏం చేయాలా? కనపరుచుకో అయ్యా. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? కన్నీళ్లతో ఆ నీటితో తడిపేశాడు. ఇప్పుడు తన పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనకెవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మన పితరులు అంటే మన ముందు వెళ్ళిపోయిన నాయకులు ఉన్నారే. నీ కుటుంబానికి ప్రవక్త, నీ కొరకు కన్నీరు కాచిన వారు లేరా? నీ కొరకు ప్రార్థించేవారు లేరా? నీ కొరకు సమర్పణగా నీ కొరకు ఎదురు చూస్తున్న వారు లేరా? వాళ్ళని జ్ఞాపకము చేసుకోవాలి. నీకు ఒకవేళ అబ్రహాము యాకోబు, లేకపోతే అబ్రహాము ఇస్సాకు యాకోబులు జ్ఞాపకం రాకపోయినా నీ ముందు వెళ్ళిన నీ తల్లి ప్రార్థన ఉంది కదా, అది జ్ఞాపకం చేసుకోవాలి. నీ ముందు వెళ్ళిన నీ యొక్క అన్నదమ్ముల ప్రార్థనలకు దేవుడు చేసిన కార్యాలను కనీసం వారినైనా, లేకపోతే కనీసం నీ కొరకు ప్రయాసపడుతున్న నీ దైవజనుడికి ఇవ్వబడిన వాగ్దానమునైనా, నీ దైవజనుడికి ఇచ్చిన ఆశీర్వాదానైనా జ్ఞాపకం చేసుకొని అడగాలయ్యా, ఈ రోజున నిన్ను నీవు నా ఎదుట ఏమన్నాడు? కనపరుచుకో అయ్యా, కనపరుచుకో. ఏమవుతుంది? కనపరుచుకున్నాము అనగానే ఏమవుతుంది సార్? బగ 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 బగను పైనుంచి దిగి వస్తూ ఉంది అగ్ని. అందరూ చూస్తూ ఉన్నారు. 400 మంది అలాగే చూస్తున్నారు. ఆహాబు అలా చూస్తున్నాడు, యెజబెల్ అలాగే చూస్తుంది. ఒరే ఏంటి శబ్దం? ఏంటి? అరే ఏంటి శబ్దం? అరే ఏంటి వెలుగు వస్తుంది? ఎక్కడికి వస్తుంది? ఇదిగో ఇక్కడ దహనగా పెట్టాడే ఈ దూడ మీద, ఈ ఎద్దు మీదకి దిగి వచ్చడం ప్రారంభించింది. మండిపోతూ బూడిదైపోయింది కొన్ని సెకండ్స్లో నీళ్లతో తడపబడిన ఆ ముద్దగా మారిన ఆ మాంసం బూడిదైపోయిందండి. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఎలా జరిగిందయ్యా? ఆకాశంలో ఈయన భూమి మీద ఏమి విప్పాడు? అగ్నిని, వాగ్దానాన్ని విప్పాడు. అంటే పరలోకం ఆయన ఇప్పేశాడు అక్కడ. అంటే దిగి వచ్చింది బుగ్గి చేసేసిందంటే. ఏం చేశాడు తెలిసిన ఏలియా? 450 మందిని చంపింపజేశాడట. ఆ మాట చూద్దాం ఒకసారి. రాయబడుతున్న మాటలు జాగ్రత్తగా మనం చూస్తే, అంతటి జనులందరూ చూచి సాగిల